ఈరోజు ట్రేడ్ రన్ స్ట్రాటజీలో ఒక ఎర్రర్ వచ్చింది. స్టేటస్ ఎర్రర్ ఎగ్జిక్యూషన్ అని వచ్చి మనకు ఒక ఫోన్ కాల్ కూడా రావడం జరిగింది. ఆ ఎర్రర్ని మనం రెక్టిఫై చేయాల్సి ఉంటుంది. అది ఇన్ టైంలో అంటే మార్కెట్ క్లోజ్ అయ్యే లోపు మనం చేయలేకపోతే ఆ తర్వాత అది ఎర్రర్ ఎగ్జిక్యూషన్ స్టేటస్ కాస్త ఎగ్జిట్ పెండింగ్లోకి చేంజ్ అయిపోయింది. ఇప్పుడు స్టేటస్ ఏం చూపిస్తుంది అంటే ఇక్కడ ఎగ్జిట్ పెండింగ్ అని చూపిస్తుంది అనమాట. 318కి అయితే ఏమొచ్చింది, ఎర్రర్ ఎగ్జిక్యూషన్ అని వచ్చింది. మార్కెట్ క్లోజింగ్ అవర్స్ అయిపోయినాయి. ఇప్పుడు ఎగ్జిట్ పెండింగ్ అని చూపిస్తుంది. ఇప్పుడు దీన్ని మనం ఏ విధంగా మేనేజ్ చేయాలని చూద్దాం. సో ఫస్ట్ స్ట్రాటజీపై క్లిక్ చేస్తే ఇలా ఉంది. లోపల ఎగ్జిట్ టైంలో సేమ్ క్వాంటిటీ మైనస్లో తీసుకోవాలి. అలా తీసుకోకపోవడం వల్ల ఈ ఎర్రర్ వస్తుంది. అది ఎలాగో చూద్దాం. ఫస్ట్ ఇక్కడ చూస్తే ఎంట్రీ క్వాంటిటీ 150 ఉంది, ఎగ్జిట్ -150 ఉంది. సరిపోయింది. ఇలా క్వాంటిటీ దగ్గర బై చేస్తున్నాం కాబట్టి ఎంట్రీలో +50, ఎగ్జిట్ అంటే సెల్ చేయాలి కాబట్టి -150. ఇక్కడ ఏం +150, అక్కడ -150 సరిపోదు. టోటల్గా 0 అవుతుంది క్వాంటిటీ ఎగ్జిట్ అయిన తర్వాత. ఇలా ఉండాలి. కానీ పైది చెక్ చేస్తే కింద నుంచి చూద్దాం. ఎంట్రీలో ఇలా +150, ఎగ్జిట్లో -150 ఉండాలి. ఇక్కడ ఫస్ట్ ట్రేడ్ కంప్లీట్ అయింది. తర్వాత ట్రేడ్ 2:42కి వచ్చింది. ఎంట్రీలో +150, ఎగ్జిట్లో -150. ఇది కూడా కరెక్ట్గానే ఉంది. తర్వాత 3:09 మళ్ళీ ఎంట్రీ వచ్చింది +150. కానీ 3:18కి క్వాంటిటీ 0 ఉంది. అక్కడ -150 వచ్చుంటే ఇప్పుడు ఎర్రర్ వచ్చుండేది కాదు. అక్కడ క్వాంటిటీ 0 రావడం వల్ల ఎర్రర్ అనేది వచ్చింది. సో ఇది మళ్ళీ ట్రై చేస్తుంది అనమాట. మళ్ళీ 3:18కి ట్రై చేసింది, మళ్ళీ వెంటనే 3:22కి ట్రై చేసింది, మళ్ళీ 3:24కి ట్రై చేసింది. చివరిగా ఇంకా 3:30కి మార్కెట్ క్లోజ్ అయిపోద్ది కాబట్టి 3:54కి మళ్ళీ ఆటోమేటిక్గా ఎగ్జిట్ అనేది దానికి అదే -150 తోటి చేసింది. -150 అనేది ఈ 3:18 దగ్గర వచ్చుండుంటే అసలు ఎర్రర్ అనేది వచ్చేది కాదు. సో ఇలాగా క్వాంటిటీ సరిగ్గా తీసుకోకుండా 0 తీసుకోవడం వల్ల కానీ, తక్కువ ఎక్కువ తీసుకోవడం వల్ల కానీ ఈ ఎర్రర్ అనేది వస్తుందన్నమాట. ఈ ప్రాబ్లం రెక్టిఫై చేయడం కోసం క్వాంటిటీ ఎక్కువ చేస్తాం మనం. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇక్కడ యూనివర్సల్ ఎగ్జిట్ దగ్గర ఈ పెన్ మార్క్ మీద క్లిక్ చేసి ఇక్కడ ఎడిట్ అవుతుంది. ఇక్కడ -150 ఇచ్చి రైట్ సింబల్ మీద క్లిక్ చేస్తున్నాం. సో ఇప్పుడు +150 -150 సరిపోయింది. కానీ ప్రాబ్లం ఇక్కడ సాల్వ్ అవ్వదు. ఎందుకంటే ఇంకా ఇవన్నీ ఉండిపోయినాయి. ఆల్రెడీ మళ్ళీ పైన -150 అనేది ఎగ్జిట్ ఉంది కాబట్టి ఇప్పుడు ఈ సమస్య ఇంకా పరిష్కారం కాదు. అది అట్లానే ఉంది. ఇదే లైవ్ మార్కెట్లో అయితే ఖచ్చితంగా ప్రాబ్లం సాల్వ్ అయ్యేది ఒక్కసారిగా అయితే. కానీ ఇక్కడ చాలా జీరోలు ఉన్నాయి కాబట్టి ప్రతిసారి ఇప్పుడు ఈ క్వాంటిటీని మనం మ్యాచ్ చేయాలి. అవ్వదు కాబట్టి దీన్ని ఇవి డిలీట్ చేసి చూద్దాం. అయినప్పటికీ అవ్వదు, కానీ ఇక్కడ డిలీట్ చేయడానికి ఉంది కాబట్టి ఇక్కడ -150 సరిపోయింది, అక్కడితో క్లోజ్ అయిపోయింది. కానీ ఇవన్నీ డిలీట్ చేసి చూడొచ్చు. పైన ఎగ్జిట్ ఉంది కాబట్టి అది ఉంచేసి ఆల్రెడీ -150 మిగతాయి డిలీట్ చేస్తాను. కొంచెం స్ట్రక్ అయినట్టుంది. ఇప్పుడు ఎంట్రీ ఎగ్జిట్ రెండు అయిపోయినాయి. సో క్వాంటిటీ 0 ఇప్పుడు కూడా ఎగ్జిట్ పెండింగ్ అనేది రిఫ్రెష్ చేస్తున్నాం, అయినా కూడా ఎగ్జిట్ పెండింగ్ అని వస్తుంది. లైవ్ మార్కెట్ జరుగుతున్నప్పుడు అయితే 0 తీసేసి క్వాంటిటీని ఈక్వల్గా పెట్టినప్పుడు మనకి ప్రాబ్లం రెక్టిఫై అవుతుంది. కానీ ఇక్కడ మార్కెట్ అయిపోయింది కాబట్టి స్టేటస్ మనం ఇప్పుడు ఎగ్జిట్ పెండింగ్ నుంచి మళ్ళీ యాక్టివ్లోకి తీసుకురావాలంటే ఇంకా ఆప్షన్స్ ఏమున్నాయో చూద్దాం. యాక్టివ్ అనే ఆప్షన్ ఉందేమో చూద్దాం. ఈ పైన టాప్లో ఈ 3 చుక్కల మీద క్లిక్ చేస్తే ఇక్కడ యాక్టివ్ అని కానీ మనకి బటన్ కనబడాలి, కానీ ఇక్కడ ఎక్కడ లేదు. కింద డిలీట్ అని చూడు,
ఈ డిలీట్పై క్లిక్ చేసి మొత్తం స్ట్రాటజీని డిలీట్ చేసేస్తాం. అంటే డిప్లాయిడ్ పేజీ నుంచి డిలీట్ చేస్తాం. మై స్ట్రాటజీస్లో అది అలానే ఉంటుంది, కానీ డిప్లాయిడ్ పేజెస్లోంచి మనం డిలీట్ చేస్తాం. ఓకే, డిప్లాయిడ్ పేజెస్లో ఇప్పుడు ఏ విధమైన స్ట్రాటజీస్ లేవు, కానీ మై స్ట్రాటజీ పేజీలో మాత్రం మనకి స్ట్రాటజీ ఉంది. ఇక్కడ మై స్ట్రాటజీస్ పేజీలో మాత్రం ఎన్ఎఫ్ కౌస్తుభం V10 స్ట్రాటజీ అట్లానే ఉంది. ఇప్పుడు కుడి పక్కన ఉన్న డిప్లాయ్ బటన్పై క్లిక్ చేసి మనం ఈ స్ట్రాటజీని ఆప్షన్ సెట్ చేసుకుని మళ్ళీ డిప్లాయ్ చేయొచ్చు. 2 లాట్స్తో చేస్తున్నారు కాబట్టి 2 లాట్స్. పేపర్ ట్రేడింగ్ కాదు, లైవ్ ఆటోలోనే చేస్తున్నాం, అందుకని లైవ్ ఆటో. బ్రోకర్ ఆలిస్ బ్లూ V2 అదే ఉంది. సో ఇప్పుడు ఇలాగా ఆప్షన్స్ అన్నీ చెక్ చేసుకుని ఇప్పుడు మళ్ళీ డిప్లాయ్ చేస్తాం. ఓకే, డిప్లాయ్ అయిపోయింది. సో ఇప్పుడు డిప్లాయిడ్ పేజీలో ఆ స్ట్రాటజీ డిప్లాయ్ అయ్యి ఉంది. స్టేటస్ చూస్తే యాక్టివ్ ఎట్ ఆలిస్ బ్లూ. సో మనం అనుకున్న విధంగా ఇప్పుడు ఈ స్ట్రాటజీ స్టేటస్ యాక్టివ్లోకి వచ్చింది. ఇప్పుడు ఇది మళ్ళీ ఎప్పటిలాగా ట్రేడ్స్ తీసుకోవడం మిగతాదంతా ప్రాసెస్ కరెక్ట్గానే జరుగుద్ది అన్నమాట. ఇప్పుడు మనం ఎప్పుడైనా సరే స్ట్రాటజీని డిప్లాయ్ చేసిన తర్వాత దాని యొక్క సెట్టింగ్స్లో ఎర్రర్ సెట్టింగ్స్ని మనం ఆన్ చేయాల్సి ఉంటుంది, కానీ ఆ బటన్ ఇక్కడ ఎక్కడా ఉండదు, ఇక్కడ లేదు. దీన్ని మనం యాప్ నుంచి కేవలం డిప్లాయ్ చేయగలం. ఆ సెట్టింగ్స్ ఆన్ చేయాలంటే మాత్రం బ్రౌజర్ నుంచి లాగిన్ అయినప్పుడు మాత్రమే ఆ ఎర్రర్ సెట్టింగ్స్ అనేవి కనబడతాయి. అది ఆన్లో ఉంచాలి. అప్పుడు మనకి స్ట్రాటజీ ఎర్రర్లోకి వెళ్ళినప్పుడు ఒక కాల్ అనేది మనకు వస్తుంది, ఫోన్ కాల్ అనేది వస్తుంది అనమాట. సో ఆ సెట్టింగ్స్ ఆన్ చేయడానికి యాప్లోంచి డిప్లాయ్ చేసినప్పుడు మనకి ఆప్షన్ కనబడదు. సో అది మళ్ళీ బ్రౌజర్లోంచి లాగిన్ అయ్యి అది కూడా చూద్దాం. ప్రస్తుతానికైతే మనం ఈ స్ట్రాటజీని యాక్టివ్ స్టేటస్లోకి తీసుకొచ్చాం. ఇప్పుడు బ్రౌజర్ ద్వారా ట్రేట్రాన్ సైట్లోకి లాగిన్ అయ్యి ఈ డిప్లాయ్ చేసినప్పుడు ఎర్రర్ సెట్టింగ్స్ ఎలా ఆన్ చేయాలనేది చూద్దాం. ముందుగా గూగుల్ ఓపెన్ చేసి ఇందులో ట్రేట్రాన్ టైప్ చేస్తాం. వచ్చిన ఫస్ట్ లింక్పై క్లిక్ చేస్తాం. ఇక్కడ ఇది డెస్క్టాప్ సైట్లో ఉండాలి, అందుకోసం పైన ఉన్న 3 చుక్కలపై క్లిక్ చేసి ఈ డెస్క్టాప్ సైట్ని ఆన్ చేసుకోవాలి. డెస్క్టాప్ సైట్లో ఉంది. సో ఇప్పుడు మనం సైన్ ఇన్ అవ్వాలి. యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇచ్చి ఇప్పుడు సైన్ ఇన్ అవుతాం. సైన్ ఇన్ అయిన తర్వాత డాష్బోర్డ్లో ఉన్నాం. ఇప్పుడు డిప్లాయిడ్లో క్లిక్ చేస్తే డిప్లాయిడ్ పేజీలోకి వస్తుంది. ఇప్పుడు మన స్ట్రాటజీని ఇందాకనే డిప్లాయ్ చేసాం కాబట్టి డిప్లాయ్ చేసినట్టు కనబడుతుంది, కానీ సెట్టింగ్స్ మనం ఆన్ చేయలేకపోయాం. దానికోసం ఈ పక్కన ఉన్న కుడి పక్కన ఉన్న 3 చుక్కలపై క్లిక్ చేస్తే ఇలాగ ఆప్షన్స్ కనబడతాయి. ఇందులో కొంచెం పైకి స్క్రోల్ చేస్తే ఆన్ ఎర్రర్ సెట్టింగ్స్ అని ఉంది, దానిపై క్లిక్ చేయాలి. ఈ విధంగా వస్తుంది. ఇఫ్ స్ట్రాటజీ ఈజ్ ఇన్ ఎర్రర్ ఎగ్జిట్ స్ట్రాటజీ. అంటే స్ట్రాటజీలో ఏదైనా కారణాల వల్ల ఎర్రర్ వచ్చినట్లయితే అప్పుడు ఎగ్జిట్ అవ్వమని చెప్పడం. సో ఈ బాక్స్లో టిక్ పెట్టి కన్ఫర్మ్ చేస్తాం. సో ఈ విధంగా ఎర్రర్ సెట్టింగ్స్ అనేవి మనం ఆన్ చేసుకోవాలి. ఈ విధంగా మనం ఎర్రర్ సెట్టింగ్స్ని ఆన్ చేసుకోవాలి. అక్కడ రైట్ మార్క్ అలా ఉండాలన్నమాట, ఉంటే ఈ సెట్టింగ్ ఆన్లో ఉన్నట్టు. ఈ పని మనం మొబైల్ యాప్ ద్వారా డిప్లాయ్ చేసినప్పుడు చేయలేం. ప్రస్తుతానికి ఈ ఆప్షన్ అక్కడ కనబట్టలేదు, అందుకని అక్కడ ఇమీడియట్గా డిప్లాయ్ చేసినప్పటికీ తర్వాత బ్రౌజర్ ద్వారా మళ్ళీ లాగిన్ అయ్యి అప్పుడు ఈ సెట్టింగ్ని కంపల్సరీగా ఆన్ చేసుకోవాలి. సో ఇక్కడతో ఈ డిప్లాయ్ చేసే ప్రాసెస్ మొత్తం పూర్తయింది.